ఈనాడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లోకి వస్తే దేవుడా నువ్వే దిక్కు ఆయన ఆలయంలోనే దుర్భాషల దండకం జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఇదే తంతు కఠిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న సర్కారు కాకినాడ శివాలయం ఘటనతో మరోసారి చర్చనీయాంశమైనటువంటి వైకాపా నేతల తీరు. నిన్న ఎవరైతే దాడి చేశాడో వ్యక్తి అతడు చంద్రారెడ్డి అనుకుంటా. సో అతను చేసినటువంటి దాడికి ఎక్కువగా హైలైట్ చేస్తోంది ఈనాడు అండ్ టీడీపీకి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా. మరి ఇదే చిత్తశుద్ధి అన్ని విషయాల్లో కూడా కనబరచాలి. ఇక్కడ ఆ శివాలయంలో పూజారి మీద దాడి చేసింది కూడా ఒక అధికారి లేదా అతడు కూడా ఒక హిందూ. ఆ కోణంలో చూద్దాం. ఒక హిందూ మీద దాడి చేస్తే దాన్ని సీరియస్గా ఎలివేట్ చేస్తున్నటువంటి ఈ సోకాల్డ్ ఛానల్స్ మనం కూడా దాని గురించి మాట్లాడతాం అఫ్కోర్స్. కాకపోతే మిగతాది అంటే ఒక హిందువు పైన వేరే ఇతర విశ్వాసి దాడి చేసుంటే ఇంతే స్థాయిలో వార్తలు వేసేవారా? సూటి ప్రశ్న. వెయ్యరు. ఇది ఆన్సర్. ఎందుకంటే అక్కడ వేలెట్టరు. నిన్న చంద్రబాబు నాయుడు ఒక ముస్లింకి సంబంధించినటువంటి సభా సమావేశంలో జాయిన్ అవుతూ మాట్లాడితే ఏం మాట్లాడారు? బీజేపీతో పనుంది కాబట్టి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, సో కేంద్ర ప్రభుత్వంతో నాకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళు నా దగ్గరికి వచ్చినా నేను వారి దగ్గరికి వెళ్ళినా జాయిన్ అవ్వడం జరిగింది తప్ప అని మాట్లాడారు. సో ఆయన మాట్లాడినటువంటి అది కూడా బాగా వైరల్గా మారింది. అంటే ఏ రాజకీయ నాయకుడైనా అవసరాల కోసం దారులు వెతికే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అనే ఒక సినిమా డైలాగ్ ఉంది కదా, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా అదే జరుగుతోంది ఇక్కడ. సో ఎవరిని ఉద్ధరించరు. ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఏం జరిగింది నిన్న ఒకసారి చూడండి. సో వీరు అక్కడ ఉన్నటువంటి పూజారులపైన లేదా ఆలయ అర్చకుల మీద దాడి చేయడం జరిగింది. ఈయన కోపోద్రిక్తులై అభిషేకం సరిగ్గా చేయలేదనో లేకపోతే ఇంకో విషయం మీద ఆయనపైన దాడి చేశారు. కొంతమంది పెద్ద మనుషులు వచ్చారు, ఈయన్ని అదిమించారు. ఏమయ్యా బుర్రుందా బుద్ధుందా, బ్రాహ్మణుడి మీద దాడి చేస్తావా, నువ్వు కూడా వయసు మీద పడినవాడు కదా, అంత అహంకారం ఏంటి అని ఆయన కూడా అక్కడికి ఆ డిస్కషన్లో కూడా అహంకారాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. వైకాపా కార్పొరేటర్ ఆయన. సో వైకాపా కార్పొరేటర్ అట్ ది సేమ్ టైం ఆయన కూడా హిందువే, కాకపోతే అహంకారి. ఇక్కడ మనం ఆ కోణంలో కూడా చూడాలి. ఇది ఇక్కడ సొంత ఇంటిలో వచ్చినటువంటి గొడవ కాబట్టి దీన్ని ఎక్కువగా హైలైట్ చేయడంలో మనం కొంచెం ఆలోచించాలి. అయినా కూడా ఈ వీడియో ప్లే చేస్తాను చూడండి. వీరిపైన దాడి చేశారు, వారి కుటుంబం కూడా చాలా బాధపడతా ఉంది. నేను ఎప్పుడు దాడి చేశాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈయన. సౌండ్ పెంచుతా కొద్దిగా. చివరాఖరికి కామెడీ ఏంటంటే ఈయన ఫైనల్గా సారీ అండి అని చెప్పి చేతులు పట్టుకుంటాడు చూడండి. ముందు సీన్లో సారీ చెప్పాడు, మళ్ళీ బయటకు వచ్చి నేను సారీ అని చెప్పలేదు అంటున్నాడు. సో ఈ ఇష్యూని
మరి విపరీతమైనటువంటి పెద్ద ఏదో కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఎన్నికల టైం కాబట్టి దీన్ని విపరీత రాజకీయాల కోసం వాడుకుంటే కనుక దాంట్లో ఉన్న లోగుట్టుని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన హిందూ దేవీ దేవతలపైన కానీ ఆలయాలపైన కానీ ఎవరైతే ఇతర మతస్థులు దాడి చేస్తున్నారో, వీళ్ళు మతి స్థిమితం లేని వారిగా రిపోర్ట్లు ఇచ్చున్నారో వారిపైన పోరాటం చేసినప్పుడు ఈ పత్రికలు ఎక్కడికి వెళ్ళాయి? ఈ పత్రికలు కానీ ఈ నాయకులు కానీ ఎప్పుడైనా గట్టిగా మాట్లాడరు. ఇక్కడ ఒక హిందూ వర్సెస్ హిందూ వచ్చింది కాబట్టి దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. మొదటి పేజీలో కూడా వార్తనిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించేది లేదు. మీరు ఏ పార్టీకి ట్యాగ్ పెట్టుకున్నా, మేము ఇలా మాట్లాడడం వల్ల మాకు ఏ ట్యాగ్ లైన్ పెట్టినా కూడా మేము ఆలోచించిన దాంట్లో అర్థం ఉంది అంటే మాత్రం అలా చేయరు మీరు.